అది ఢిల్లీ నగరంలోని కరోల్ బాగ్ ఏరియా. ఎప్పుడూ జనాలతో, వ్యాపారస్తులతో ఈ ఏరియా కిక్కిరిసిపోయి ఉంటుంది. అక్కడి గాలిలో ఎప్పుడూ డబ్బుల వాసన, చెమట వాసన కలిసే ఉంటాయి. ఆ రద్దీగా ఉండే మెయిన్ రోడ్లో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. దాని ముందు ఎప్పుడూ లగ్జరీ కార్లు ఆగి ఉంటాయి. అందులో మూడో అంతస్తులో ఉంది భవానీ ఫైనాన్స్. ఆ ఫైనాన్స్ కంపెనీ ఓనర్ భవానీ ప్రసాద్. అతని వయస్సు 50 ఏళ్ళు. బట్టతల, మెడలో లావుపాటి బంగారు గొలుసులు, వేళ్ల నిండా ఉంగరాలు. అతని రూపాన్ని చూస్తేనే ఒక రకమైన అసహ్యం పుడుతుంది. పేరుకే ఫైనాన్స్ వ్యాపారం, కానీ వాడు చేసేది పచ్చి రక్తపాతం. అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర 10 రూపాయల వడ్డీ వసూలు చేస్తాడు. కట్టకపోతే వాళ్ళ ఇల్లు, ఆస్తులు లాక్కొని వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేస్తాడు. ఆడవాళ్ళైతే రోడ్డు మీదే పరువు తీస్తాడు. ఢిల్లీలో స్థిరపడిన ఎంతోమంది తెలుగు కుటుంబాలు వాడి వడ్డీల దెబ్బకు సర్వనాశనమయ్యాయి. వాడంటే ఆ ఏరియాలో భయం, అసహ్యం, ఎక్కడ లేని కోపం. వాడి పేరు వింటేనే జనాలు వణికిపోతారు. అప్పుడు సమయం ఉదయం 9 గంటలవుతుంది. భవానీ ప్రసాద్ ఆఫీస్ బాయ్ సూరి ఆఫీస్కొచ్చి షట్టర్ తీశాడు. లోపలికి వెళ్ళి ఏసీ ఆన్ చేద్దామని ఓనర్ క్యాబిన్ తలుపు తీశాడు. అప్పటికే చేతిలో 2 టీ గ్లాసులు పట్టుకొని ఉన్న సూరి క్యాబిన్ లోపల సీన్ చూడగానే అతని చేతిలో ఉన్న టీ గ్లాసులు కింద పడి ముక్కలు ముక్కలయ్యాయి. వేడి వేడి టీ వాడి కాళ్ళ మీద పడిన సూరికి ఏమాత్రం చలనం లేదు. ప్రాణభయంతో అతను గట్టిగా అరిచిన ఆ అరుపు ఆ కాంప్లెక్స్ మొత్తాన్ని వణికించింది. ఆ అరుపుకి పక్కనున్న ఆఫీసుల వాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చారు. ఒకసారి ఆ సీన్ని మీరే ఇమాజిన్ చేసుకోండి. ఒక పక్క మండుతున్న ఢిల్లీ ఎండ, ఇంకో పక్క ఏసీ రూమ్లో ఉన్న ఒక నెత్తుటి శవం. భవానీ ప్రసాద్ లాంటి కరుడుగట్టిన వడ్డీ వ్యాపారిని వాడి సొంత క్యాబిన్లోనే ఎవరూ లేకుండా ఎలా చంపేశారు? పైగా ఆ క్యాబిన్లో ఎలాంటి పెనుగులాట జరగలేదంటే చంపింది అతనికి బాగా తెలిసిన వాడే అయ్యుండాలి. అసలు ఆ సీన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ విక్రమ్కు తగిలిన ఆ పెద్ద షాక్ ఏంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. క్యాబిన్ మధ్యలో ఉన్న రివాల్వింగ్ చైర్లో భవానీ ప్రసాద్ పడి ఉన్నాడు. వాడి గుండెల్లో కరెక్ట్గా ఎడమ వైపున ఒక 6 అంగుళాల పదునైన కత్తి దారుణంగా దించబడి ఉంది. చొక్కా దగ్గర రక్తం గడ్డకట్టుకొని ఉంది. కానీ కింద నేల మీద ఒక్క రక్తపు చుక్క కూడా లేదు. అదే విక్రమ్కి మొదటి అనుమానం తెప్పించింది. ఎంత షార్ప్ అటాక్ అయినా రక్తం కింద పడకుండా ఎలా ఉంటుంది? భవానీ ప్రసాద్ కళ్ళు భయంతో తెరిచున్నాయి. ఆ కళ్ళల్లో ఆఖరి క్షణంలో వాడు పడిన భయం స్పష్టంగా కనిపిస్తుంది. వాడి అహంకారం, డబ్బు పిచ్చి అన్నీ ఆ కుర్చీలోనే అంతమైపోయాయి. అరగంటలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల జీపులు అక్కడికి చేరుకున్నాయి. సైరన్ల మోతతో ఆ ఏరియా అంతా దద్దరిల్లింది. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి నగరంలోనే అత్యంత షార్ప్ అండ్ అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ అయిన సిఐ విక్రమ్ రంగంలోకి దిగాడు. విక్రమ్ లాజిక్స్ని నమ్ముతాడు, ఎమోషన్స్ని కాదు. వాడు ఎంతటి క్రిమినల్ అయినా కానీ వాడి కళ్ళల్లోకి చూసి నిజం కక్కించగల సత్తా ఉన్నవాడు. విక్రమ్ సంఘటనా స్థలంలోకి అడుగుపెట్టి ఆ రూమ్ అంతా నిశితంగా స్కాన్ చేశాడు. ఏసీ ఇంకా ఆన్లోనే ఉంది. టెంపరేచర్ 18 డిగ్రీల దగ్గరుంది. భవానీ ప్రసాద్ బాడీ చాలా చల్లబడిపోయింది. నిజానికి గదిలో ఎలాంటి పెనుగులాట జరిగిన ఆనవాళ్లు లేవు. కుర్చీలు, టేబుళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కనీసం ఒక్క పేపర్ కూడా కింద పడలేదు. రాత్రి ఎవరో తెలిసిన వాళ్లే లోపలికొచ్చారు. భవానీ ప్రసాద్ కుర్చీలో కూర్చొని ఉండగా సైలెంట్గా వెనక నుండి కానీ లేదా నమ్మించి ఎదురుగా నిలబడి కానీ ఒకే ఒక్క పోటుతో గుండెల్లో కత్తి దించేశారు. అటాక్ మాత్రం చాలా షార్ప్గా జరిగింది. వాడికి కనీసం అరిచే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అని విక్రమ్ తన అసిస్టెంట్ ఎస్ఐకి చెప్పాడు. బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తుంది. విక్రమ్ తన జీపెక్కి పోలీస్ స్టేషన్కు బయలుదేరాడు. ఎవరో పెద్ద రౌడీగాడో లేదంటే పోటీదారుడో ఒక పక్కా ప్రొఫెషనల్ కిల్లర్తో ఈ మర్డర్ చేయించి ఉంటాడని విక్రమ్ బ్రెయిన్ ఫిక్స్ అయ్యింది. కానీ అసలైన మైండ్ బ్లాక్ అయ్యే డ్రామా పోలీస్ స్టేషన్లో అతని కోసం ఎదురు చూస్తుందని పాపం విక్రమ్కి తెలియదు. అప్పుడు ఉదయం 10:30 గంటలవుతుంది. విక్రమ్ పోలీస్ స్టేషన్కి చేరుకొని కుర్చీలో కూర్చున్నాడు. ఫైల్స్ చూసుకుంటూ ఇన్వెస్టిగేషన్ ఎలా మొదలు పెట్టాలో ప్లాన్ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక 60 ఏళ్ల వృద్ధుడు వణుకుతున్న చేతులతో నలిగిపోయిన బట్టలతో స్టేషన్లోకి అడుగుపెట్టాడు.
అతని పేరు రామకృష్ణ. అతను ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్. కళ్ళజోడు పెట్టుకొని ఎంతో పద్ధతిగా ఉన్నాడు. రామకృష్ణ నేరుగా విక్రమ్ టేబుల్ దగ్గరకొచ్చి 2 చేతులు జోడించి నిలబడి, సార్, నా పేరు రామకృష్ణ. కరోల్ బాగ్లో ఫైనాన్స్ వ్యాపారం చేసే భవానీ ప్రసాద్ని చంపింది నేనే సార్. నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు. అతని గొంతులో వణుకు ఉన్న ఒక రకమైన బలం కూడా ఉంది. విక్రమ్ ఆశ్చర్యంగా ఆ వృద్ధుడి వైపు చూశాడు. వయసు భారంతో సరిగ్గా నిలబడలేకపోతున్నాడు అతను. కనీసం ఒక కోడిని కూడా కోయలేనంత అమాయకత్వం అతని ముఖంలో ఉంది. ఆయన కళ్ళల్లో హింస లేదు, కేవలం బాధ మాత్రమే ఉంది. అప్పుడు విక్రమ్, నువ్వు చంపావా? భవానీ ప్రసాద్ని నువ్వెలా చంపుతావు తాత? అంత పక్కాగా ఒకే పోటుతో ఎలా చంపావు? అసలు అదంతా సరేగాని అసలు ఎందుకు చంపావు అని విక్రమ్ ఆశ్చర్యంగా అడిగాడు. రామకృష్ణ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారలా కారుతున్నాయి. ఆ కన్నీళ్ల వెనక ఒక పచ్చి నెత్తుటి గతముంది. సార్, నేను 30 ఏళ్ళు టీచర్గా పనిచేసి కూడబెట్టుకున్న డబ్బుతో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాను సార్. నా కూతురు పెళ్లి కోసం ఆ భవానీ ప్రసాద్ దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నాను. వాడికి 5 ఏళ్లుగా వడ్డీ కడుతూనే ఉన్నాను సార్. అసలు కంటే 4 రెట్లు వడ్డీ కట్టాను. నా పెన్షన్ అంతా వాడికే ఇచ్చాను. అయినా వాడు నా అప్పు తీరలేదని ఒకరోజు రాత్రి వాడి రౌడీలతో వచ్చి నన్ను, నా భార్యను బయటకు గెంటేసి నా ఇంటిని లాక్కున్నాడు. ఆ అవమానం తట్టుకోలేక నా భార్య ఉరేసుకొని చచ్చిపోయింది. నా కుటుంబం రోడ్డున పడింది. తన వల్లే మాకు ఈ కష్టం వచ్చిందని నా కూతురు అత్తారింట్లో ఉరేసుకొని చనిపోయింది సార్. అందుకే వాడి మీద నాకున్న కసితో నిన్న రాత్రి వాడి ఆఫీస్కి వెళ్ళి నా జేబులో ఉన్న కత్తితో వాడిని గుండెల్లో పొడిచి చంపేశాను సార్. వాడి కుర్చీలోనే వాడిని కుక్కను చంపినట్లు చంపాను. నాకు ఉరిశిక్ష వేయండి సార్, ఏ ప్రాబ్లం లేదు. నా పగ ఎట్టకేలకు తీరింది అని ఏడుస్తూ చెప్పాడు. ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్ 30 ఏళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు లాక్కుంటే ఆ ఆవేదన ఎలా ఉంటుందో ఆ తాత మాటల్లో మనకి కూడా అర్థమవుతుంది కదా. ఒక వడ్డీ వ్యాపారి వేధింపులు ఒక అమాయకుడిని ఎలా హంతకుడిగా మారుస్తాయో వింటుంటే గుండె బరువెక్కుతుంది. కానీ ఆ తాత నిజంగానే అంత దారుణంగా కత్తిని దించగలడా అని విక్రమ్కి వచ్చిన డౌటే మనకు కూడా వస్తుంది కదా. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలయ్యింది. ఆ వృద్ధుడి మాటల్లో బాధ నిజమే, కానీ వాడు హత్య చేశాడు అనడం విక్రమ్కి లాజికల్గా నమ్మబుద్ధి కాలేదు. సరే, లోపల లాకప్లో కూర్చోబెట్టండి, నేను తర్వాత విచారిస్తాను అని కానిస్టేబుల్కి చెప్పాడు విక్రమ్. ఒక బాధిత వృద్ధుడు ఆవేశంలో చంపాడేమో అని విక్రమ్ అనుకున్నాడు. ఒక చిన్న పజిల్ లాగా ఈ కేసు మొదలయ్యింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 1 గంట అవుతుంది. విక్రమ్ స్టేషన్లో లంచ్ చేస్తున్నాడు. రామకృష్ణ చెప్పిన మాటలే అతని బుర్రలో తిరుగుతున్నాయి. అప్పుడే స్టేషన్ బయట ఒక ఆటో ఆగింది. అందులో నుంచి ఒక 20 ఏళ్ల కాలేజీ అమ్మాయి చేతిలో కాలేజీ బ్యాగ్ పట్టుకొని లోపలికొచ్చింది. ఆమె పేరు పల్లవి. ఆమె ముఖమంతా భయంతో కన్నీళ్లతో తడిచిపోయింది. పల్లవి నేరుగా డ్యూటీ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి, సార్, ఉదయం కరోల్ బాగ్లో ఒక ఫైనాన్షియర్ చనిపోయాడు కదా, వాణ్ణి కత్తితో పొడిచింది నేనే సార్, నన్ను అరెస్ట్ చేయండి అనింది. అది విన్న విక్రమ్ లంచ్ బాక్స్ మూసేసి షాక్తో బయటకొచ్చి, ఏ అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు? వాణ్ణి పొడిచింది నువ్వా? లోపల ఒక ముసలాయన తనే చంపానని కూర్చున్నాడు. ఒకే మర్డర్ని ఇద్దరు ఎలా ఒప్పుకుంటారు అని గట్టిగా అడిగాడు. దానికి పల్లవి ఏడుస్తూ, లేదు సార్, భవానీగాడిని చంపింది నేనే. వాడు నా తండ్రి దగ్గర సంతకాలు పెట్టిన బ్లాంక్ చెక్కులు తీసుకొని నా తండ్రిని మోసం చేసి జైలుకు పంపుతానని బెదిరించాడు. నా తండ్రి వాడి టార్చర్ తట్టుకోలేక రైలు కింద పడి చచ్చిపోయాడు సార్. నిన్న రాత్రి నేను వాడి క్యాబిన్కి వెళ్ళాను. వాడు బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఏసీ 18 డిగ్రీల దగ్గర ఉంది. నేను తీసుకెళ్లిన 6 అంగుళాల కత్తితో వాడి గుండెల్లో పొడిచేశాను సార్. నాకు ఉరిశిక్ష వేసినా నేను బాధపడను అని పక్కాగా మర్డర్ డీటెయిల్స్తో సహా చెప్పింది. విక్రమ్కి ఆ మాటలు విని మెదడు పనిచేయడం ఆగిపోయింది. ఆ క్యాబిన్ వాతావరణం, కత్తి యొక్క పొడవు, వాడు వేసుకున్న షర్ట్ కలర్ అన్నీ అక్షరం పొల్లుపోకుండా కరెక్ట్గా చెప్పింది. అది క్రైమ్ సీన్లో ఉన్న పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదు. ఇద్దరూ కూడా తామే చంపాము అంటున్నారు. కానీ ఇదెలా సాధ్యం? ఒక మనిషిని ఒకే సమయంలో ఒకేలా ఇద్దరు ఎలా చంపుతారు? దాంతో విక్రమ్ ఆ అమ్మాయిని మరో గదిలో కూర్చోబెట్టాడు. వాడికి అర్థమవుతుంది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు అని. కానీ ఆ అబద్ధం వెనక ఇంత పర్ఫెక్ట్ డీటెయిల్స్ వాళ్ళకెలా తెలుసు అనే అనుమానంతో విక్రమ్ బుర్ర బద్దలైపోతుంది. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలవుతుంది. ఒక ఆటో డ్రైవర్ కాకి చొక్కా వేసుకుని స్టేషన్కి వచ్చాడు. అతని పేరు శివ. అతని చేతిలో ఆటో తాళాలున్నాయి. అతను విక్రమ్తో, సార్, భవానీ ప్రసాద్ని గుండెల్లో కత్తి దించి చంపింది నేనే సార్.
వాడు నా జీవనాధారమైన నా ఆటోని లాక్కున్నాడు. నా పెళ్ళాం పిల్లలు ఆకలితో చచ్చిపోతుంటే చూడలేక వాడి క్యాబిన్లోకి వెళ్ళి నేనే వాడిని కత్తితో పొడి చేశాను అని నేరాన్ని ఒప్పుకున్నాడు. రాత్రి 8 గంటలయ్యేసరికి విక్రమ్కి పిచ్చెక్కే రేంజ్లో డ్రామా నడిచింది. భర్తను పోగొట్టుకున్న ఒక ఇల్లాలైన గౌరీ, ఒక చిన్న టీ కొట్టు నడుపుకునే రంగనాథ్, 60 ఏళ్ల వృద్ధురాలైన లక్ష్మి మరియు జాబ్ పోగొట్టుకున్న ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు ఆనంద్, ఇలా వరుసగా సాయంత్రం నుండి రాత్రిలోపు ఇంకో 4 వ్యక్తులు స్టేషన్కు వచ్చి భవానీ ప్రసాద్ని చంపింది మేమంటే కాదు మేమని నేరం ఒప్పుకున్నారు. మొత్తం 7 వ్యక్తులు. వాళ్ళల్లో ఎవరికీ ఒకరితో ఒకరికి సంబంధం లేదు. అందరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఒకరికొకరు ముఖపరిచయం కూడా లేదు. కానీ ఆ 7 భవానీ ప్రసాద్తో గొడవలున్నాయి. వాడి వల్ల సర్వస్వం వాళ్ళు కోల్పోయిన వాళ్లే. వాళ్ళందరికీ భవానీ ప్రసాద్ మీద పీకల దాకా కోపముంది. విక్రమ్ బుర్ర పగిలిపోతుంది. ఇదొక మర్డర్ కేసా లేదంటే ఏదైనా మాస్ కన్ఫెషన్ డ్రామానా అనేది అతనికి అర్థం కావడం లేదు. ఆ 7 స్టేషన్లోని 7 వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టాడు. వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్నీ సీజ్ చేశాడు. ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. కత్తి ఎక్కడిది అని ముసలాయన రామకృష్ణను అడిగాడు. నా ఇంట్లో పళ్ళు కోసే కత్తి సార్ అన్నాడు. పల్లవిని అడిగితే ఆన్లైన్లో కొన్నాను సార్ అనింది. ఆటో డ్రైవర్ శివను అడిగితే నా ఆటోలో ఉండే కత్తి సార్ అన్నాడు. అందరి కారణాలు, ఆయుధం తెచ్చిన విధానం వేరు. కానీ మర్డర్ జరిగిన సమయం అడిగితే 7 కూడా కరెక్ట్గా రాత్రి 11:30 గంటలకే అని చెప్పారు. క్యాబిన్లో ఏసీ ఎంతలో ఉందంటే 18 డిగ్రీలు సార్ అని 7 ఒకే మాట చెప్పారు. కత్తి ఎక్కడ దించారు అంటే ఎడమవైపు గుండెల్లో కరెక్ట్గా 6 అంగుళాలు దిగింది సార్ అని 7 మళ్ళీ ఒకే మాట చెప్పారు. ఒక మర్డర్, దాన్ని ఒప్పుకుంటున్నది మాత్రం 7 వ్యక్తులు. పైగా ఆ క్రైమ్ సీన్ డీటెయిల్స్ 7 అక్షరం పొల్లుపోకుండా చెప్తున్నారు. అసలు ఇదెలా సాధ్యం? ఆ 7 కలిసి చంపారా లేక వీళ్ళందరినీ వాడేసుకుంటున్న ఒక మాస్టర్ మైండ్ ఇంకెక్కడో దాగి ఉన్నాడా? ఎంతటి పోలీస్ ఆఫీసర్కైనా మైండ్ బ్లాక్ అయిపోయే సిచ్యువేషన్ అది. ఇక విక్రమ్ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. అయితే ఇప్పుడే ఒక పెద్ద షాక్ హాస్పిటల్ నుండి రాబోతుంది. విక్రమ్ ఆ 7 గదుల బయట నిలబడి జుట్టు పీక్కున్నాడు. ఒక మనిషిని 7 కలిసి ఒకే కత్తితో ఎలా పొడుస్తారా? వాడి గుండెల్లో ఉన్నదేమో ఒకే ఒక కత్తిపోటు. కానీ 7 అక్షరం పొల్లుపోకుండా మర్డర్ సీన్ ని కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు. వీళ్ళందరికీ ఏమో ఒకరితో ఒకరికి సంబంధం లేదు. కానీ వీళ్ళంతా ఏదో ఒక అదృశ్య శక్తి చేతిలో కీలుబొమ్మల్లా మారి పోలీసులకు దొరికిపోవాలని డిసైడ్ అయ్యారు. కానీ ఎందుకు? అసలు వీళ్ళంతా కలిసి ఎవరిని కాపాడుతున్నారు? అసలు ఈ ప్లాన్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే విక్రమ్కి కోపం నశాలానికి అంటింది. వీళ్ళ వెనక ఉన్నది ఎవరో తెలియాలి. అందరినీ లాకప్లో వేసి ఒక్కొక్కడికి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే గానీ అసలు హంతకుడు ఎవరో నోరు విప్పరు అని డిసైడ్ అయి తన లాఠీ తీసుకున్నాడు. సరిగ్గా విక్రమ్ లాకప్ వైపు వెళ్తుండగా అతని ఫోన్ మోగింది. ఢిల్లీ సఫ్దర్జంగ్ హాస్పిటల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుండి చీఫ్ డాక్టర్ ఫోన్ చేసి, హలో విక్రమ్, భవానీ ప్రసాద్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ అయింది. అయితే ఒక షాకింగ్ న్యూస్. రిపోర్ట్ నేను నీకు వాట్సాప్ చేస్తున్నాను, ఒక్కసారి చూడు అన్నాడు ఆ డాక్టర్. ఆయన గొంతులో ఆశ్చర్యం విక్రమ్కు స్పష్టంగా తెలుస్తుంది. దాంతో వెంటనే విక్రమ్ వాట్సాప్ ఓపెన్ చేసి ఆ రిపోర్ట్లో ఉందంతా చదవగానే విక్రమ్ చేతిలో ఉన్న లాఠీ కింద పడిపోయింది. అతని మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. డాక్టర్ ఫోన్లో మాట్లాడుతూ, ఏంటి విక్రమ్, షాక్ అయ్యావా? సరిగ్గా నేను అలాగే అయ్యాను. భవానీ ప్రసాద్ గుండెల్లో 6 అంగుళాల కత్తి దిగింది నిజమే. కానీ అతను చనిపోయింది ఆ కత్తిపోటు వల్ల కాదు. అతని గుండెను కత్తి చీల్చడానికి కనీసం 1 గంట ముందే భవానీ ప్రసాద్కి ఒక సైలెంట్ మ్యాసివ్ హార్ట్అటాక్ వచ్చింది. అతని ఆహారపు అలవాట్లు, టెన్షన్ వల్ల గుండె ఆగిపోయి అతను కుర్చీలోనే చనిపోయాడు. ఎవరో హంతకుడు వాడు చనిపోయిన 1 గంట తర్వాత అక్కడికి వచ్చి ఆ కుర్చీలో ఉన్నది ఒక శవం అని తెలియక లేదా తెలిసి కావాలనే ఆ శవం గుండెల్లో కత్తి దించాడు. చనిపోయిన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది కాబట్టే ఆ కత్తిపోటు నుండి రక్తం ఫౌంటైన్ లాగా బయటకు చెమ్మలేదు. కేవలం కారిన ఆ కొంచెం రక్తం మాత్రమే గడ్డకట్టుకోనుంది. భవానీ ప్రసాద్ది ముమ్మాటికి న్యాచురల్ డెత్. వాడిని ఎవ్వరూ మర్డర్ చేయలేదు విక్రమ్ అని చెప్పాడు. విక్రమ్కి ఊపిరాడటం లేదు. ఫోన్ కట్ చేసి లాకప్లో కూర్చున్న ఆ 7 వైపు షాక్తో చూశాడు. వాళ్ళ ముఖాల్లో ఉన్న ప్రశాంతత ఇప్పుడు వాడికి ఒక పెద్ద పజిల్లా కనిపిస్తుంది. భవానీ ప్రసాద్ చనిపోయింది గుండెపోటుతో అయితే ఈ 7 ఉదయం నుండి స్టేషన్కు వచ్చి మేమే కత్తితో పొడిచాం, మేమే చంపామని ఎందుకు అరుస్తున్నారు?
ఒకవేళ వాడు న్యాచురల్గా చనిపోయి ఉంటే ఆ శవాన్ని వెళ్ళి కత్తితో పొడవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ కత్తితో పొడిచిన వాడే ఈ ఏడుగురిని స్టేషన్కి పంపించాడా? అసలు భవానీ ప్రసాద్ది న్యాచురల్ హార్ట్ అటాకేనా, లేదంటే గుండెపోటు వచ్చేలాగా ఎవరైనా ప్లాన్ చేశారా? ఒక శవాన్ని చంపిన కేసులో ఇప్పుడు విక్రమ్ ఎవరిని అరెస్ట్ చేయాలి? చట్టంలో ఉన్న ఏ లూప్ హోల్ని వాడుకొని ఆ అజ్ఞాత వ్యక్తి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ భయంకరమైన ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నాడు? ఈ మర్డర్ మిస్టరీ వెనక ఉన్న ఆ మైండ్ బ్లోయింగ్ నెత్తుటి నిజమేంటో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. విక్రమ్ చేతిలో ఉన్న లాఠీ నేల మీద పడిన శబ్దం ఆ లాకప్ గదిలో ప్రతిధ్వనించింది. ఫోన్లో డాక్టర్ చెప్పిన మాటలు అతని మెదడులో సుడిగుండంలా తిరుగుతున్నాయి. కత్తితో పొడవడానికి 1 గంట ముందే భవానీ ప్రసాద్కి హార్ట్అటాక్ వచ్చింది. చనిపోయిన శవాన్ని ఎవరో కత్తితో పొడిచారు. విక్రమ్ చూపులు నెమ్మదిగా ఆ లాకప్లో కూర్చున్న 7గురి వైపు మళ్ళాయి. ఆ వృద్ధుడు రామకృష్ణ, కాలేజీ అమ్మాయి పల్లవి, ఆటో డ్రైవర్ శివ అందరూ నేరస్తుల్లా కాదు, ఏదో గొప్ప యుద్ధం చేసి గెలిచిన సైనికుల్లాగా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ కష్టాలకు ప్రతీకారం తీర్చుకున్న సంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక శవాన్ని చంపామని చెప్పి వీళ్ళంతా ఎందుకు జైలుకు వెళ్లాలనుకుంటున్నారు? అసలు భవానీ ప్రసాద్కి గుండెపోటు న్యాచురల్గా వచ్చిందా, లేదంటే అది కూడా ఏమైనా ప్లానా? ఒకవేళ వాడు గుండెపోటుతో చచ్చిపోతే వాడి శవం గుండెల్లో కత్తితో ఎందుకు పొడిచారు అని ఆలోచిస్తూ విక్రమ్ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంది. విక్రమ్ మెదడు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. వెంటనే తన సైబర్ క్రైమ్ టీంని పిలిచి వీళ్ళ మొబైల్స్ ట్రాక్ చేయండి, వీళ్ళందరికీ ఏదో ఒక కనెక్షన్ ఉండి తీరే ఉంటుంది అని ఆర్డర్ వేశాడు. ఆ 7గురి మొబైల్ ఫోన్స్ సీజ్ చేసి ల్యాబ్కు పంపాడు. వాళ్ళ కాల్ రికార్డ్స్, లొకేషన్ హిస్టరీ మొత్తం జల్లెడ పట్టాడు. 2 గంటల తర్వాత విక్రమ్కి ఒక మైండ్ బ్లాకింగ్ క్లూ దొరికింది. ఆ 7గురికి ఒకరితో ఒకరికి సంబంధం లేదు, ఫోన్లో కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. కానీ నిన్న రాత్రి సరిగ్గా 8 గంటలకు ఆ 7గురి మొబైల్ సిగ్నల్స్ అన్నీ ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ వెనక ఉన్న ఒక పాత లైబ్రరీ దగ్గర ఒకే చోట ఆగిపోయి ఉన్నాయి. అంటే నిన్న రాత్రి ఆ 7గురు ఒకే చోట రహస్యంగా కలుసుకున్నారు. వాళ్ళందరినీ అక్కడికి రప్పించిందెవరు? ఈ ప్రశ్న విక్రమ్ని ఇంకాస్త అయోమయంలో పడేసింది. విక్రమ్ సైబర్ ఎక్స్పర్ట్తో చెప్పి ఆ 7గురి ఫోన్లలో డిలీట్ అయిపోయిన వాట్సాప్ డేటాను రికవరీ చేయించాడు. అందులో ద జస్టిస్ అనే ఒక సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ కనిపించింది. ఆ గ్రూప్ని క్రియేట్ చేసింది, ఆ 7గురిని లైబ్రరీ దగ్గరకు రమ్మని మెసేజ్ చేసింది ఒకే ఒక్క నెంబర్. ఆ నెంబర్కు ప్రొఫైల్ పిక్చర్ లేదు, కానీ ఆ నెంబర్ రిజిస్టర్ అయిన పేరుంది. ట్రూ కాలర్లో ఆ నెంబర్ ఎంటర్ చేసి అప్పుడొచ్చిన పేరు చూసిన విక్రమ్కు కళ్ళు పెద్దవయ్యాయి. ఆ పేరే అరవింద్. అతను ఢిల్లీ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ లా అనగా ఎల్ఎల్బి చదువుతున్న ఒక 24 ఏళ్ల బ్రిలియంట్ స్టూడెంట్ అతను. ఆ ఏరియాలో ఎవరికి లీగల్ సహాయం కావాలన్నా అతనే ముందుంటాడు. అతని తెలివితేటలు, చట్టం మీద అతనికి ఉన్న పట్టు అక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఒక లా స్టూడెంట్. ఈ మొత్తం నాటకాన్ని వెనక ఉండి నడిపిస్తున్నది ఒక లా స్టూడెంట్ అని తెలియగానే కథలో తీవ్రత అమాంతం పెరిగిపోయింది కదా. అసలు వాడికేం పని ఈ వడ్డీ వ్యాపారితో? చట్టాన్ని చదివిన వాడు ఇలాంటి ఒక క్రైమ్ ప్లాన్ ఎందుకు డిజైన్ చేశాడు? అరవింద్ పాత్ర ఎంట్రీ ఇవ్వగానే ఈ కేసు ఒక మామూలు మర్డర్ మిస్టరీ నుండి ఒక మైండ్ బ్లోయింగ్ లీగల్ థ్రిల్లర్గా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. అప్పుడు సమయం రాత్రి 10 గంటలవుతుంది. విక్రమ్ తన టీంతో కలిసి ఢిల్లీ యూనివర్సిటీ హాస్టల్కి వెళ్ళాడు. జీపుల సైరన్లకు హాస్టల్ కుర్రాళ్ళంతా బయటకొచ్చారు. విక్రమ్ అరవింద్ రూమ్ తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళగా లోపల అరవింద్ చాలా ప్రశాంతంగా టేబుల్ మీద ఒక లావుపాటి క్రిమినల్ లా బుక్ చదువుకుంటూ కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి టెన్షన్ లేదు. పోలీసులను చూడగానే చిరునవ్వుతో పుస్తకం మూసేసి బేడీలు వెయ్యమన్నట్లుగా తన 2 చేతులు ముందుకు చాపి, సార్, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరొచ్చింది భవానీ ప్రసాద్ మర్డర్ కేసు ఎంక్వైరీ పని మీదే కదా. నేనే మీ దగ్గరకు వద్దామనుకున్నాను, ఈలోపు మీరే వచ్చేశారు. లెట్స్ గో సార్ అని చాలా కూల్గా జీప్ ఎక్కాడు. వాడి కాన్ఫిడెన్స్ చూసి విక్రమ్కి అనుమానం వచ్చింది. వీడు మామూలు క్రిమినల్ కాదు, ఒక పక్కా ప్లాన్తో ఉన్నాడని అతనికి అర్థమైంది. స్టేషన్కి తీసుకొచ్చాక అరవింద్ని ఇంట్రాగేషన్ రూమ్లోని ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు విక్రమ్. ఇద్దరి మధ్య ఒక సైకలాజికల్ వార్ మొదలయ్యింది. అప్పుడు విక్రమ్, రేయ్, ఏంట్రా నీ నాటకాలు? ఆ 7గురిని నిన్న రాత్రి ఎందుకు కలిశావు? భవానీ ప్రసాద్ని చంపింది నువ్వేనా
అని అరవింద్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అరిచాడు. అప్పుడు అరవింద్ నవ్వుతూ తన కళ్ళద్దాలు సరిచేసుకొని ఏమాత్రం బెదిరిపోకుండా విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, సార్, నేనొక లా స్టూడెంట్ని. నాకు చట్టం గురించి, శిక్షల గురించి బాగా తెలుసు. చట్టం ఎక్కడ బలహీనంగా ఉందో దాన్ని ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. అవును సార్, భవానీ ప్రసాద్ని చంపింది నేనే అని సింపుల్గా నేరాన్ని ఒప్పేసుకున్నాడు. విక్రమ్కి వాడి కాన్ఫిడెన్స్ చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక లా స్టూడెంట్ ఇంత కూల్గా మర్డర్ ఒప్పుకోవడం ఏంటి అని ఆలోచించి, అసలు ఎందుకు చంపావురా, వాడికి నీకు ఉన్న పగేంటి అని అడిగాడు విక్రమ్. అయితే అరవింద్ కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న కూల్నెస్ పోయి ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు రక్తం ఉడికిపోయింది. వాడి గొంతులో నుండి దశాబ్ద కాలపు బాధ వినిపించింది. నాన్న సార్, మా నాన్న. భవానీగాడి వల్ల నేను నా ప్రాణానికి ప్రాణమైన మా నాన్నను కోల్పోయాను అని చెప్తుండగా అరవింద్ గొంతు వణుకుతుంది. అతని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. మా నాన్న ఒక నిజాయితీ గల గవర్నమెంట్ కాంట్రాక్టర్ సార్. 10 మందికి అన్నం పెట్టేవాడు. ఒక ప్రాజెక్టు కోసం ఆ భవానీ ప్రసాద్ దగ్గర అప్పు తీసుకున్నాడు. కానీ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో వడ్డీ కట్టలేకపోయాడు. ఆ భవానీగాడు వాడి రౌడీలతో మా ఇంటికొచ్చి నా కళ్ళెదుటే మా నాన్నను దారుణంగా కొట్టాడు. మా ఇల్లు లాగేసుకున్నాడు. మా పరువును బజారున పడేశాడు. ఆ అవమానం భరించలేక మా నాన్న రాత్రికి రాత్రే ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయాడు సార్. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన నేను మా నాన్నను కూడా కోల్పోయేసరికి మా నాన్న శవం చూసి నేను అనుభవించిన నరకం వాడికి ఎలా తెలుస్తుంది సార్? చట్టం ఆ వడ్డీ వ్యాపారిని ఏమీ చేయలేకపోయింది సార్. ఎందుకంటే వాడి దగ్గర నాన్న సంతకం చేసిన డాక్యుమెంట్లున్నాయి. వాడు కరెక్ట్గా లీగల్ లూప్ హోల్స్ వాడుకున్నాడు. అయితే ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను వాడిని ఎలాగైనా చంపాలి అని. కానీ ఒక లా స్టూడెంట్గా నేను ఒకడిని చంపి జైలుకెళ్తే మా నాన్న కలలు కన్న నా భవిష్యత్తు నాశనం అవుతుందని నాకు తెలుసు. అందుకే నేను నా బ్రెయిన్ని ఒక ఆయుధంగా వాడాను. పోలీసుల ఇన్వెస్టిగేషన్కి దొరకకుండా చట్టం చేతులు కట్టేసేలాగా ఒక పర్ఫెక్ట్ లీగల్ మర్డర్ ప్లాన్ని చేశాను సార్ అని నవ్వాడు అరవింద్. అదంతా విని షాక్ అయిన విక్రమ్ తన కుర్చీని ముందుకు లాక్కొని, చాలా బ్రిలియంట్గా ఆలోచించావురా, నీ పగ నాకు అర్థమైంది. కానీ ఆ ముసలాయన, ఆ కాలేజీ అమ్మాయి, అలాగే ఆ 7గురిని ఎందుకు వాడుకున్నావు? వాళ్ళ జీవితాలను ఎందుకు రిస్క్లో పెట్టావు అని అడిగాడు. అప్పుడు అరవింద్ నవ్వుతూ ఈ క్రైమ్ హిస్టరీలోనే ఒక మైండ్ బ్లాకింగ్ వాస్తవాన్ని విక్రమ్ ముందు పెట్టాడు. సార్, నేను కేవలం లాయర్ని మాత్రమే కాదు, మంచి రీసెర్చర్ని కూడా. ఒక నేరం చేయడానికి ముందు వాడి గురించి ప్రతిదీ తెలుసుకోవాలి. భవానీ ప్రసాద్కి హై బీపీ ఉంది. రోజు మధ్యాహ్నం రాత్రి వాడు ఖచ్చితంగా తన బీపీ టాబ్లెట్స్ వేసుకుంటాడు. అది వాడి డైలీ రొటీన్. గత వారం నుండి ఆఫీస్లో ఎవరూ లేని టైం చూసి నేను దొంగతనంగా లోపలికెళ్ళాను. వాడి డ్రాయర్లో ఉన్న బీపీ టాబ్లెట్ స్ట్రిప్ని తీసి అచ్చం ఆ టాబ్లెట్స్ లాగే కనిపించే వేరే టాబ్లెట్స్ని అందులో పెట్టాను. నేను పెట్టిన టాబ్లెట్స్ హై డోస్లో వేసుకుంటే గుండె ఆగిపోతుంది సార్. అది న్యాచురల్ హార్ట్ అటాక్ లాగే ఉంటుంది. పోస్ట్ మార్టం చేసినా కూడా అది న్యాచురల్గా వచ్చిన గుండెపోటు లాగే కనిపిస్తుంది సార్. నేను ఎదురు బిల్డింగ్ నుండి బైనాక్యులర్స్తో చూస్తున్నాను. నిన్న రాత్రి 10:30 గంటలకు భవానీ ప్రసాద్ టాబ్లెట్ స్ట్రిప్ చేతిలోకి తీసుకున్నాడు. వాటర్ తాగుతూ సడన్గా గుండె పట్టుకొని కుర్చీలో కుప్పకూలిపోయాడు. నేను మార్చి పెట్టిన టాబ్లెట్స్ వల్లే వాడు చచ్చిపోయాడు అని నేను ఫిక్స్ అయ్యాను. కానీ సార్, వాడికి న్యాచురల్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అని రిపోర్ట్ వస్తే అది దేవుడిచ్చిన శిక్ష అనుకుంటారు. కానీ వాడి లాంటి వాళ్లకు తెలియాలి కదా సార్, వాడిని ఒకడు ప్లాన్ చేసి చంపాడు అని. సమాజానికి తెలియాలి కదా వాడిది న్యాచురల్ డెత్ కాదు, పక్కా మర్డర్ అని. దానికి తోడు కేవలం వాడు చచ్చిపోతే పోలీసులు ఏదో ఒక రోజు టాక్సికాలజీ రిపోర్ట్ తీసి వాడి బాడీలో టాబ్లెట్స్ మారిన విషయం కనిపెడతారు. అప్పుడైనా మీ పోలీసులు నా దాకా రాక తప్పదు. చట్టం నన్ను వదలదు. అందుకే నేను వాడి చావును ఒక అద్భుతమైన పజిల్గా మార్చాను సార్. ఎప్పటికీ విడిపోని ఒక ముడి వేశాను. ఆ తర్వాత గంట ఆగి 11:30 గంటలకు నేను లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్లే ముందు ఆ కాంప్లెక్స్లోని సీసీటీవీ మెయిన్ సర్వర్కి ఒక చిన్న వైఫై జామర్ కనెక్ట్ చేశాను సార్. అంటే రాత్రి 11 గంటల నుండి 12 గంటల వరకు కెమెరాలన్నీ పనిచేశాయి. కానీ రికార్డింగ్ మాత్రం అవ్వలేదు. నేను లోపలికి వెళ్ళి బయటకు రావడం ఎక్కడా కూడా రికార్డ్ అవ్వలేదు. పక్కాగా గ్లౌజులు వేసుకొని నేను వాడి క్యాబిన్లోకి వెళ్ళాను. అప్పటికే వాడి గుండె ఆగిపోయి ఉంది. నేను నా జేబులో నుంచి ఒక 6 అంగుళాల కత్తి తీసి ప్రాణాలు లేని ఆ శవం గుండెల్లో బలంగా దించాను సార్. చచ్చిపోయిన బాడీ కాబట్టి రక్తం ఫౌంటైన్లా చిమ్మలేదు. నేను కత్తిని కూడా అక్కడే వదిలేసి వచ్చాను అని నవ్వుతూ చెప్పాడు అరవింద్. ఒక మనిషిని టాబ్లెట్స్తో చంపడం దాకా ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది కదా, మళ్ళీ ఆ శవాన్ని కత్తితో పొడవడం ఏంటి అని మనం కూడా అనుకుంటాం కదా.
కానీ ఇక్కడే అరవింద్ బ్రెయిన్ ఎలా పనిచేసిందో ఒక్కసారి గమనించండి. ఆ కత్తిపోటు కేవలం ఒక డైవర్షన్ మాత్రమే. పోలీసుల దృష్టి, పోస్టుమార్టం రిపోర్ట్ అంతా కత్తిపోటు చుట్టూ తిరగాలి అన్నదే వాడి ప్లాన్. కానీ ఆ ఏడుగురిని ఎందుకు వాడాడు అన్నదే ఇంకా పెద్ద మిస్టరీ. అరవింద్ చెప్పిందంతా విన్నాక విక్రమ్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. గుండె ఆగి చచ్చినోణ్ణి మళ్ళీ కత్తితో పొడవడమేంటి, దీనివల్ల అరవింద్కి వచ్చిన లాభం ఏంటి అని ఆలోచిస్తూ వాడి ప్లాన్ ఏంటో విక్రమ్కి ఇంకా అంతుపట్టలేదు. రేయ్, కత్తితో పొడిస్తే పోలీసుల దృష్టి కత్తిపోటు మీదకు వస్తుందని కవర్ చేశావు, బాగానే ఉంది. కానీ వాడి చావుకి అలాగే నీతో ఎలాంటి సంబంధం లేని ఆ ఏడుగురిని ఈ కేసులోకి ఎందుకు లాగావురా? వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు అని అరవింద్ని నిలదీశాడు విక్రమ్. అప్పుడు అరవింద్ ముఖంలో ఒక భయంకరమైన లీగల్ స్మైల్ వచ్చింది. అతని బుర్ర ఎంత కిరాతకంగా ఆలోచించిందో ఇప్పుడు అతనే బయట పెట్టబోతున్నాడు. అప్పుడు అరవింద్ ఒక సైకోలా నవ్వుతూ, అక్కడే ఉంది సార్ నా అసలైన ప్లాన్. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని నేను అణువణువునా చదివాను. చట్టంలోని ప్రతి పదం, ప్రతి లొసుగు నాకు బాగా తెలుసు. నేను వాడిని చంపేశాక నిన్న రాత్రి ఆ ఏడుగురిని లైబ్రరీ దగ్గరకు పిలిపించాను. అయితే ఆ ఏడుగురు ఎవరో కాదు సార్, భవానీగాడి వల్ల ఆస్తులు కోల్పోయి నాశనమైపోయిన బాధితులే. వాళ్ళ జీవితాలను వాడు నాశనం చేశాడు. నేను వాళ్ళకి ఒకే ఒక్క మాట చెప్పాను సార్, మీ జీవితాలను నాశనం చేసిన భవానీగాడిని నేను చంపేశాను, వాడిని కత్తితో పొడి చేశాను. రేపు ఉదయం పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే నాకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. నాకైతే చావాలని లేదు. నేను మీకోసమే ఈ హత్య చేశాను. నన్ను మీరే కాపాడాలి. మన చట్టంలో ఉన్న ఒక గొప్ప లూప్ హోల్ గురించి మీకు చెప్తాను వినండి అని నేను వాళ్లకు ఒక మాస్టర్ ప్లాన్ వివరించాను సార్. అదేంటో తెలుసా? మన భారత న్యాయ వ్యవస్థలో ఒక రూల్ ఉంది. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని. దీన్నే కోర్టులో బలమైన సందేహం అంటారు. చట్టం ఎప్పుడు సాక్ష్యాలనే నమ్ముతుంది. నేను ఒక్కడే వెళ్లి పోలీసులకు లొంగిపోతే నన్ను ఉరితీస్తారు. అలా కాకుండా ఉదయం నుండి రాత్రి వరకు మీ ఏడుగురు ఒకరి తర్వాత ఒకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భవానీగాడిని చంపింది నేనే అని నేరం ఒప్పుకోండి. నేను ఎలా పొడిచానో, ఆ టైంలో ఏసీ టెంపరేచర్ ఎంత ఉందో అక్షరం పొల్లుపోకుండా మీకు స్క్రిప్ట్ రాసిస్తాను. మీరందరూ సరిగ్గా అదే అప్పచెప్పండి. నేను వాడిన నల్లటి హ్యాండిల్ ఉన్న 6 అంగుళాల కత్తి ఫోటోను ఆ ఏడుగురికి ముందే వాట్సాప్లో పంపించాను సార్. పోలీసులు కత్తి ఎలా ఉంటుంది అని అడిగితే ఆ ఫోటోలో ఉన్నట్లే చెప్పండి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. కానీ కత్తి ఎక్కడ కొన్నారు అని పోలీసులు అడిగితే మాత్రం ఎవరికి తోచిన అబద్ధం వాళ్ళు చెప్పండి అని చెప్పాను. ఎందుకంటే అందరూ ఒకే చోట కొన్నాము అంటే మీ పోలీసులకు అనుమానం వస్తుంది. అందుకే అలా అబద్ధం చెప్పమన్నాను. దాంతో ఏ ఆధారం దొరకదు. లాస్ట్లో వీళ్ళలాగే నేను కూడా వచ్చి నేనే చంపాను అని చెప్తాను. అప్పుడేమవుతుంది అంటే ఒకే ఒక్క కత్తిపోటు, కానీ నాతో కలిపి చంపాము అని చెప్తుంది 8 మంది కదా. దీన్నే అష్టదిగ్బంధనం అంటారు సార్. ఇప్పుడు పోలీసులైన మీరు కోర్టులో ఏం ప్రూవ్ చేయగలరు? ముసలాయన చంపాడా, ఆ కాలేజీ అమ్మాయి చంపిందా, లేదా ఆటో డ్రైవర్ చంపాడా, లేక నేను చంపానా, లేదంటే మిగిలిన నలుగురిలో ఇంకెవరైనానా? ఎవరి మీద ఖచ్చితమైన సాక్ష్యం మీ దగ్గర లేదు సార్. 8 మంది ఒకే మాట చెప్తున్నారు. 8 మందికి వాడి మీద పగుంది. అందరికీ వాడిని చంపే ఉద్దేశం ఉంది. ఏ ఒక్కరిని కూడా మీరు పక్కాగా పాయింట్ అవుట్ చేయలేరు. కోర్టులో జడ్జి ముందు మీరు ఈ 8 మందిని నిలబెడితే జడ్జి ఏమంటాడో తెలుసా సార్? వీళ్ళల్లో ఒక్కడు మాత్రమే హంతకుడు, మిగిలిన 7గురు అమాయకులు. హంతకుడెవరో మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేయలేనప్పుడు ఆ ఒక్కడిని శిక్షించడానికి మిగిలిన 7గురు అమాయకులకు ఉరిశిక్ష వేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం అని జడ్జిమెంట్ ఇస్తారు. అంతే సార్. ఆ 7గురు అమాయకులతో పాటు నిజమైన హంతకుడినైన నన్ను కూడా కోర్టు సగౌరవంగా నిర్దోషిగా విడుదల చేస్తుంది సార్. నేను చట్టాన్ని అతిక్రమించలేదు. చట్టంలో ఉన్న లొసుగును వాడుకొని ఆ రాక్షసుణ్ణి చంపేసి బయటపడ్డాను అంతే అని 2 చేతులు వెనక్కి కట్టుకొని ఒక లాయర్ లాగా తన స్టేట్మెంట్ని ముగించాడు అరవింద్. అప్పుడు అతని కళ్ళల్లో ఒక విజేత గర్వం ఉంది. అదంతా విని విక్రమ్కి కాళ్ళ కింద భూమి బద్దలైపోయింది. అతని మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. విక్రమ్ తన కెరియర్లో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు. అసలు ఎంత భయంకరమైన లాజిక్ ఇది! ఒక లా స్టూడెంట్ చట్టంలోని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే కాన్సెప్ట్ని వాడుకొని ఒక మర్డర్ని పర్ఫెక్ట్గా కవర్ చేశాడు. తను చేసిన మర్డర్లోకి ఇంకో 7గురిని లాగి ఆ 7గురు ఇన్నోసెంట్స్ని అడ్డం పెట్టుకొని తను తప్పించుకోవాలని ఎంత బ్రిలియంట్గా ప్లాన్ చేశాడు. ఆ 7గురు కూడా తమ పగ తీర్చిన ఒక పిల్లాడిని కాపాడటానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈ నాటకంలో స్వచ్ఛందంగా పావులయ్యారు. హ్యూమన్ ఎమోషన్స్ను చట్టంతో ముడిపెట్టి ఆడిన అద్భుతమైన గేమ్ ఇది
అని అర్థం చేసుకున్న విక్రమ్ అలాగే కుర్చీలో కుప్పకూలిపోయాడు. అరవింద్ తెలివి ముందు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్గా అతని ఈగో హట్ అయ్యింది. ఇంత పక్కాగా ప్లాన్ చేసిన వాడిని ఎలా పట్టుకోవాలో అతనికి అర్థం కావడం లేదు. కానీ విక్రమ్ అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు. చట్టాన్ని ఎవరూ మోసం చేయలేరని అతను నమ్ముతాడు. నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచి అరవింద్ కళ్ళల్లోకి చూసి నవ్విన విక్రమ్, బ్రిలియంట్ రా అరవింద్, ఇండియన్ పీనల్ కోడ్ని వంట పట్టించుకొని ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే రాశావు. నువ్వు లా బుక్స్ బాగా చదివావు కానీ ప్రాక్టికల్ పోలీసింగ్ ఇంకా చదవలేదురా పిల్లాడా, దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి అని ఒక వెటకారమైన నవ్వుతో ఒక సెన్సేషనల్ ట్విస్ట్ ఇచ్చాడు విక్రమ్. అది విని అరవింద్ ముఖంలో నవ్వు మాయమైంది. ఏం మాట్లాడుతున్నారు సార్, నా ప్లాన్లో ఎక్కడైనా తప్పుందా అని కంగారు పడ్డాడు. అప్పుడు విక్రమ్ తన జేబులో ఉన్న ఫోన్ తీసి డాక్టర్ పంపిన పోస్టుమార్టం రిపోర్ట్ని సిద్ధార్థ కళ్ళ ముందు పెట్టాడు. ఆ రిపోర్ట్ కాపీ అరవింద్ పాలిట ఒక మరణ శాసనంలాగా కనిపించింది. నువ్వు మెడికల్ షాప్లో ఒక హైడోస్ బీపీ టాబ్లెట్ షీట్ కొని వేశావు, వాడు చచ్చాడు. ఆ తర్వాత వెళ్ళి వాడి గుండెల్లో కత్తి దించావు. 8 మందితో స్టేట్మెంట్లు ఇప్పించి మర్డర్ని కన్ఫ్యూజన్ చెయ్యాలి అనుకున్నావు, అంతే కదా? కానీ పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం వాడి బాడీలో ఎలాంటి పాయిజన్ లేదురా, అలాగే ఎలాంటి హైడోస్ బీపీ టాబ్లెట్లు కూడా లేవు. వాడిది 100% ప్యూర్ న్యాచురల్ హార్ట్ అటాక్. నువ్వు దూరం నుండి చూసి వాడు టాబ్లెట్ వేసుకున్నాడు అనుకున్నావు, కానీ వాడు టాబ్లెట్ స్ట్రిప్ని చేతిలోకి తీసుకున్నాడు అంతే. అది వేసుకునే లోపే వాడికి ప్యూర్ హార్ట్ అటాక్ వచ్చి కుర్చీలో కుప్పకూలిపోయాడు. ఆ టాబ్లెట్స్ డెస్క్ మీదే పడి ఉన్నాయి. ప్రకృతి వాడికి ఇచ్చిన శిక్ష ఇది. ఇది నీ ప్లాన్ వల్ల జరగలేదు, ప్రకృతి వాడికి ఇచ్చిన శిక్ష ఇది అని ఒక పెద్ద బాంబు పేల్చాడు విక్రమ్. అది అసలు ట్విస్ట్. అరవింద్ ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినా సరే వాడి ప్లాన్ అమలు కాకముందే ప్రకృతి భవానీ ప్రసాద్కి శిక్ష వేసేసింది. ఇది విన్నప్పుడు అరవింద్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. తాను ఒక హంతకుడిని అని ఫీల్ అయ్యాడు, కానీ కర్మ అనేది వాడి చేతులకు రక్తం అంటకుండా కాపాడింది. కానీ ఇక్కడే ఒక చిన్న లీగల్ చిక్కుముడుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. విక్రమ్ చెప్పింది విని అరవింద్కి దిమ్మ తిరిగిపోయి అతని కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. అతని మాస్టర్ ప్లాన్ కూడా ప్రకృతి ముందు చిన్నదైపోయింది. విక్రమ్ నవ్వుతూ చెప్పడం కంటిన్యూ చేశాడు. ఇప్పుడు నీ లీగల్ లాజిక్కే వద్దాం. వాడిది మర్డర్ కాదు, న్యాచురల్ డెత్. కాబట్టి ఐపీసీ సెక్షన్ 302 ఇక్కడ వర్తించదు. మరి మీరేడుగురు వెళ్లి కత్తితో దేన్ని పొడిచారు? ఒక శవాన్ని. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 297 ప్రకారం ఒక శవాన్ని అగౌరవపరచడం లేదా కత్తితో పొడవడం అనేది కేవలం ఒక చిన్న నేరం. దానికి పడే శిక్ష కేవలం 1 సంవత్సరం జైల్ మరియు ఫైన్. అది కూడా బెయిల్ దొరికే నేరమని నీకు తెలుసు కదరా లా స్టూడెంట్. నువ్వేమో వాణ్ణి చంపేశాను, నా ప్లాన్ సూపర్ అని ఫీల్ అయ్యావు. కానీ నువ్వు చేసింది మర్డర్ కాదురా, కేవలం ఒక డెడ్ బాడీని డ్యామేజ్ చేయడం అంతే. ఇప్పుడు మీ 8 మంది ఒక శవాన్ని పొడిచామని ఒప్పుకుంటున్నారు. దానికి కోర్టైనా ఏమంటుంది? హంతకుడు ఎవరు అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ పక్కన పెట్టు. అసలు ఇక్కడ మర్డరే జరగలేదు కాబట్టి ఈ కేసుని కోర్టు డిస్మిస్ చేస్తుంది. మహా అయితే ఒక శవాన్ని పాడు చేసినందుకు మీకు ఫైన్ వేసి వదిలేస్తుంది. చట్టాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు ఆడిన ఈ చదరంగంలో నువ్వు మర్డర్ చేశానని ఒక భ్రమలో బతికావు. కానీ కర్మ ఆ రాక్షసుడిని ముందే చంపేసి నీ చేతులకు రక్తం అంటకుండా కాపాడిందిరా. భగవంతుడి న్యాయం ముందు నీ లీగల్ లాజిక్ ఓడిపోయిందిరా అరవింద్ అని బల్లగుద్ది చెప్పాడు విక్రమ్. అరవింద్కు మైండ్ బ్లాక్ అయిపోయింది. తను చంపాలనుకున్న వాడు తన కత్తిపోటుతో కాదు, దేవుడిచ్చిన గుండెపోటుతో చచ్చాడని తెలిసి అతని కళ్ళల్లో కన్నీళ్లొచ్చాయి. తాను ఒక హంతకుడిని కాలేదని, తన తండ్రి ఆశీస్సులు తనని కాపాడాయని వాడికి అర్థమైంది. ప్రకృతి తన పగను తన చేతులకు రక్తం అంటకుండా తీర్చేసింది. మరుసటి రోజు కోర్టులో అదే జరిగింది. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా అది న్యాచురల్ డెత్ అని కోర్టు ముందు తేలిపోయింది. ఆ 7గురిని అరవింద్ని న్యాయమూర్తి మందలించి చిన్న ఫైన్ వేసి వదిలేశాడు. భవానీ ప్రసాద్ పీడ విరగడైందని ఆ 7గురు సంతోషంగా బయటకొచ్చారు. వాళ్ళ ముఖాల్లో ఒక కొత్త జీవితం ప్రారంభమైందన్న ఆనందముంది. కోర్టు బయట విక్రమ్ నిలబడి ఉన్నాడు. అరవింద్ వచ్చి విక్రమ్కి సెల్యూట్ చేసినప్పుడు అతని కళ్ళల్లో కృతజ్ఞత ఉంది. థ్యాంక్ యూ సార్, మీరు ఆ రిపోర్ట్ చూపించకపోతే నేను జీవితాంతం ఒక హంతకుడిని అన్న గిల్ట్తో బతికేవాణ్ణి. చట్టం గెలిచింది సార్, మీరు నన్ను కాపాడారు అన్నాడు అరవింద్. దానికి విక్రమ్ నవ్వుతూ, చట్టం గెలవలేదు అరవింద్, న్యాయం గెలిచింది. కర్మ సిద్ధాంతం ముందు ఏ చట్టం పనిచేయదు. ఇంకోసారి చట్టంతో గనక ఇలాంటి ఆటలు ఆడావే అనుకో, నా లాంటోడు నీ ఆటలు కట్టేయడానికి ఉంటాడు, జాగ్రత్త
అని వాడి భుజం తట్టి జీపెక్కి వెళ్ళిపోయాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా తన డ్యూటీని పర్ఫెక్ట్గా చేశానన్న తృప్తి విక్రమ్‌లో ఉంది. చట్టంలోని లొసుగులు మరియు మనిషి యొక్క పగ ఏ రేంజ్‌లో ఉంటాయో కళ్ళకు కట్టినట్టు ఈ కథ క్రైమ్ కేసు హిస్టరీలోనే రక్తం చిందకుండా కేవలం మెదడుతో ఆడిన ఒక అద్భుతమైన నెత్తుటి కథగా మిగిలిపోతుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది.